Hi, this is Vamshi Dande from JVS IT. Canva. So, Canva is the most popular online design tools widely used by students, freelancers, masters like marketers, teachers, business owners. With Canva, you can easily create such posters, social media posts, Instagram, Facebook, LinkedIn, and Twitter, YouTube thumbnails, logos, and branding material like presentations, infographics, brochures, flyers, and business cards. ఫ్లయర్స్ అన్న బ్రౌజర్స్ అన్న సిమిలర్ గానే ఉంటాయి. అంటే డైఫోల్డ్ ట్రైఫోల్డ్, 3 ఫోల్డ్స్ ఉంటే ట్రైఫోల్డ్ అంటారు, 2 ఫోల్డ్స్ ఉంటే డైఫోల్డ్ అంటారు. డై అంటారు, బై అని కూడా అంటారు, బైఫోల్డ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇట్స్ బైఫోల్డ్ బ్రౌచర్స్ అండ్ ట్రైఫోల్డ్ బ్రౌచర్స్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ గా క్యాన్వా యూస్ చేసేది వచ్చేసరికి స్టూడెంట్స్. అంటే ఏదైనా వాళ్ళు ఏదైనా పీపీటీ ప్రెజెంటేషన్స్ అడిగారు అనుకోండి, వెంటనే స్టూడెంట్స్ ఏంటంటే ఇందులోకి వెళ్ళి చేసుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ టూల్ అనమాట. అలాగే ఫ్రీలాన్సర్స్, మనం ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, అలాగే ఏదైనా జాబ్ కావాలి అంటే కంపెనీస్ కి కొద్దిగా సపోర్టింగ్ ఇంటర్న్స్ కింద వర్క్ చేస్తారు, వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటారు. స్టూడెంట్స్ కూడా ఫ్రీలాన్సర్స్ కింద వర్క్ చేస్తారు యాజ్ ఇంటర్న్స్ కింద. సో అప్పుడు ఈ క్యాన్వా చాలా సపోర్ట్ అయింది, యూజ్ ఫర్ డిజైనింగ్ పర్పస్ అండ్ మార్కెటింగ్ పర్పస్. అలాగే మనం CEOs తో వర్క్ చేసేటప్పుడు పిచ్ డెక్ ప్రెజెంటేషన్స్ చేయాల్సి వచ్చింది, అంటే ప్రెజెంటేషన్స్ లైక్ పీపీటీస్, అలాంటప్పుడు కూడా మనకి చాలా హెల్ప్ అయింది. సో క్యాన్వా, సో బిజినెస్ ఓనర్స్ కానీ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయాల్సిందే. ఓకే, పోస్టర్స్ చేస్తాం, సోషల్ మీడియా పోస్టులు మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్స్, దేనికైనా సరే మనం పోస్ట్ డిజైన్ చేస్తాం. యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లోగోస్ చేయొచ్చు, ప్రెజెంటేషన్స్ చేయొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ లైక్ నథింగ్ లైక్ ఫ్లో చార్ట్స్ ని కూడా మనం ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాము. ఇట్స్ ఎలిమెంట్స్ అనమాట, ఇట్స్ లోయర్ థర్డ్ ఎలిమెంట్స్, లోయర్ ఫోర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు స్టాట్స్ రన్ అవుతాయి అంటే ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది, కింద మనకి ఏమవుతాయి, దాని బౌల్స్ కౌంట్, ఇవన్నీ స్టాట్స్ అంటారు వాటిని. సో ఆ స్టాట్స్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే, తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ లైక్ ఫోటోషాప్ ఆర్ కొరల్డ్రా. క్యాన్వా ఈజ్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ, ఫ్రీ టు యూస్ అండ్ క్లౌడ్ బేస్డ్. ఇది ఆటోమేటిక్ గా మనకి ఆన్లైన్ లో క్లౌడ్ బేస్డ్ తో రన్ అవుతుంది. ఇట్స్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 500 GB ఫ్రీ రిసోర్సే ఇస్తారు. ఇందులో ఎన్ని డిజైన్ అయినా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రీయే, 2 టైప్స్ ఉంటాయి, అదే చెప్తున్నాను. బేసిక్ వర్షన్, ఓకే, బేసిక్ వర్షన్ విల్ బి ఫ్రీ అండ్ ప్రో వర్షన్ విల్ బి పెయిడ్. అంటే ప్రో వర్షన్ లో మనకి ఏముంటాయి, ప్రీమియమ్స్ ఉంటాయి. ప్రీమియమ్స్ అంటే వాడు ఆల్రెడీ కొద్దిగా టెంప్లెట్స్ ఇంకొద్దిగా బెటర్ గా ఉంటాయి, కొనుక్కోవాలి దానికి. లేదా మనం క్యాన్వా ప్రో వర్షన్ ని తీసుకుంటే మనకు ఆ ఎలిమెంట్స్ కూడా, అంటే ఆ టైప్ ఆఫ్ ప్రీమియం డిజైన్స్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేయొచ్చు. సో ఇట్స్ కంప్లీట్ ఎడిటబుల్ ప్లాట్ఫామ్. హౌ టు క్రియేట్ అన్ అకౌంట్, దీంట్లో డౌట్స్ ఉన్నాయండి? కొరల్డ్రా ఇస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ డిజైనింగ్. అంటే లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్, ఇవన్నీ మనము ప్రింటబుల్ డిజైనింగ్, అంటే ప్రింటింగ్ సెక్షన్స్ ఉంటాయా, మనం ఒక డిజైన్ చేసామా, అది మనం ప్రింటబుల్ కి ఎక్కడికైనా సరే ప్రింటింగ్ పంపిస్తాము. ఆ ప్రింటింగ్ పంపించేయమంటే ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి కొరల్డ్రాలోనే ఫైల్ అడుగుతారు వాళ్ళు. సో కొరల్డ్రాలోనే ఫైల్ అడుగుతారు. సో ఏ ప్రింటింగ్ సెక్టర్స్ కి వెళ్ళినా కూడా ఐదర్ మనకి జేపీజీ ఫైల్ అడుగుతారు, PDF ఫైల్ అడుగుతారు, లేదా CDR ఫైల్ అడుగుతారు, కొరల్డ్రా ఫైల్ అడుగుతారు. సో కొరల్డ్రా ఈజ్ ఎ సోర్స్ ఫైల్, అంటే వాళ్ళకి ప్రింటింగ్ సెక్షన్ కి దానికి యాడ్ ఆన్ అయింది, అటాచ్ అయింది. ఇట్ షుడ్ బి లైక్ యాజ్ ఎంబెడెడ్, అంటే లింక్ అయింది. ఆ లింక్ అయింది కాబట్టి కంపల్సరీ ప్రింటింగ్, ప్రతి ప్రింటింగ్ సెక్టర్ లో కొరల్డ్రా అప్లికేషన్ అనేది రన్ అయింది, అది ప్రింట్ చేసుకుంటారు. దాని నుంచి రన్ అయింది. ఫోటోషాప్ ఈజ్ ఎడిటింగ్ అప్లికేషన్, ఫొటోస్ కానీ అవి ఏమైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో బేసిక్ వర్షన్, ప్రో వర్షన్. అసలు బేసిక్ వర్షన్ ఎలా అకౌంట్ ని క్రియేట్ చేయాలి? సో canva.com కి వెళ్ళాలి. సో నా దగ్గర కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఒక గూగుల్కి వెళ్ళాను. సో గూగుల్కి వెళ్తే ఇక్కడ నాకు ఏమవుతుంది, జస్ట్ క్యాన్వాని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, www.canva.com లోకి వెళ్ళాను. సో canva.com లోకి వెళ్తే క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమని అడుగుతుంది, మనం మనకున్న ఆ వెబ్సైట్ లో మనం ఎలా డిజైన్, ప్రోడక్ట్ ప్లాన్స్, ఇవన్నీ మనకి ఉంటాయి. ఇందులో కూడా ఎక్స్ప్లోర్ క్యాన్వా టెంప్లెట్స్ అండ్ AI టూల్స్ ఉంటాయి. AI ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, ప్రింట్, వీడియో, ఎడ్యుకేషన్, అంటే ఏ సెక్టార్ అయినా సరే మనం వర్క్ చేయొచ్చు. ఇక్కడ
సో ఈ విధంగా మనకు కావాల్సిన క్యాన్వాలో రెలవెంట్ టెంప్లెట్స్ ఈ విధంగా ఉంటాయని చూపిస్తున్నాను. ఇందులో మనం ప్రతిదీ చేయొచ్చు, లైక్ పార్టీ రిలేటెడ్స్ కానీ ఫెస్టివల్ రిలేటెడ్స్ కానీ. ఇక్కడ చూడండి, సో ఇది గణేష్ చతుర్థి కానీ, లైక్ ఏమైనా ప్రమోషన్, సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీస్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ, అంటే జనరిక్ డిజైన్స్. అలాగే మనకి అకేషన్ డిజైన్స్ లైక్ రిపబ్లిక్ డేస్ కానీ ఇలాంటివి చేస్తూ, అలాగే మనకు కావాల్సిన ట్యాక్స్ ఇన్వాయిసెస్ దగ్గర నుంచి ప్రతి దాన్ని ఒక డిజైనింగ్ ఆస్పెక్ట్స్ లో మనం ఎలా తీసుకోవచ్చు అనేది ఇక్కడ చేయొచ్చు. మన డిజైనింగ్ ఏదైనా సరే ఇక్కడ చేయొచ్చు. సో దీంట్లో మనకు కావాల్సిన లైక్ ప్రైజింగ్ ప్లాన్స్ ఏముంటాయి ఇక్కడ ఉండిద్దండి. చూడండి, మనం ఆల్మోస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. 1000 డిజైన్ టైప్స్ ఉంటాయి, 1.6 మిలియన్ టెంప్లెట్స్ ఉంటాయి, 4.7 మిలియన్ ఫొటోస్, వీడియోస్, గ్రాఫిక్స్, ఆడియో, బ్రాండ్ కిట్ ఫర్ కలర్స్, లోగోస్ అండ్ ఫాంట్స్ ఉంటాయి. లిమిటెడ్ అండ్ 5 GB క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది జనరల్ గా. ఇది కామన్. ఇది కానీ ఇక్కడ ప్రో వర్షన్ ఒకటి ఉండిద్ది. ప్రో వర్షన్ లో మీకు ప్రీమియం టూల్స్, క్రియేట్ ఫాస్టర్, రీసైజ్, ట్రాన్స్లేట్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను మీకు ఇచ్చే యాక్సెస్ ఏంటంటే ప్రో వర్షన్, అంటే నాకు ఆల్రెడీ ఒక యాక్సెస్ ఉంది, దానికి కూడా మీకు ప్రో వర్షన్ కింద యాడ్ ఆన్ చేసుకుంటా. మీకు బేసిక్ గా ముందు బేసిక్ టెంప్లెట్స్ లోనే చెప్తాను, అంటే ఫ్రీ వర్షన్ లోనే చెప్తాను. మీకు వెళ్ళే కొద్దీ ప్రో వర్షన్ లో ఉన్న ప్రీమియం టెంప్లెట్స్ కూడా యాక్సెస్ ఇవ్వడానికి చూస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా మీరు చేయొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఎలా సార్, ఇక్కడ అదే చెప్పాను. మనం 2 types, వీ కెన్ క్రియేట్ అకౌంట్ ఇన్ 3 types యూజింగ్ విత్ సైన్ అప్ చేసుకుంటే మనం క్రియేట్ అకౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలా కాకుండా జీమెయిల్ అకౌంట్, అవును, క్యాన్వాలోకి అంటే జీమెయిల్ ఇక్కడ కంటిన్యూ అని చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా అడిగిద్ది సైన్ అప్ చేసుకుంటారా అని ఇక్కడ. సో సైన్ అప్ చేసుకోవచ్చు. సైన్ అప్ వద్దు సార్ నాకు ఆటోమేటిక్ గా లాగిన్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ చేసుకుంటే డైరెక్ట్లీ విత్ జీమెయిల్ తో లాగిన్ అయిపోద్ది. ఆటోమేటిక్ గా నేను గూగుల్ ద్వారా కదా తీసుకుంది, సో ఆటోమేటిక్ గా జీమెయిల్ నుంచే కదా. ఇక్కడ నేను జీమెయిల్ ముందే లాగిన్ చేసి పెట్టాను, సో ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది. ఇక్కడ నేను జీమెయిల్ లాగిన్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ జీమెయిల్ అనేది నాకు లాగిన్ అయిపోయింది. అక్కడ లాగిన్ అని కొట్టగానే లాగిన్ అయిపోయింది. ఇన్ కేస్ జీమెయిల్ లాగిన్ లో లేకపోతే సైన్ అప్ అంటే క్రియేట్ అకౌంట్ వచ్చేది, కొత్తగా క్రియేట్ చేసుకోవాలి యూజింగ్ విత్ జీమెయిల్. అవును. సో ఇప్పుడు ఇక్కడ ఉందండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను ఏం చేశాను, సైన్ అవుట్ చేస్తున్నాను. ఇందులోకి వచ్చేసరికి నేను చేయాలంటే కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏదైనా యూజ్ అనదర్ అకౌంట్ అంటే యూజర్ అనదర్ అకౌంట్ చేసుకోవచ్చు. లేదు నాకు అకౌంటే లేదు అనుకుంటే కంటిన్యూ విత్ అనదర్ అకౌంట్. ఇక్కడికి వచ్చేసరికి మనం కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఈమెయిల్, అలాగే సైన్ అప్ ఫర్ ఎ బిజినెస్. ఇక్కడ మన వర్కింగ్ ఈమెయిల్ ఏమైనా కావాలంటే వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వచ్చు. అలా కాకుండా కంటిన్యూ అనదర్ వే అంటే ఇవన్నీ మనకు కావాల్సిన కంటిన్యూ విత్ ఫేస్బుక్, ఈమెయిల్, గూగుల్. మనం మ్యాక్స్ ఏం చేస్తాం, గూగుల్ ద్వారానే మనం చేస్తాం. చాలా మెయిల్స్ ఉన్నాయి. యాప్ కూడా ఉండిద్దండి. కంపల్సరీ యాప్ కూడా ఉండిద్ది. జస్ట్ కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, యువర్ సైనింగ్ బ్యాక్ ఇన్ టు క్యాన్వా. సో గూగుల్లోకి వెళ్ళి ఇలా మన జీమెయిల్ ఐడితో, ఆల్రెడీ ఒక జీమెయిల్ ఉంది కాబట్టి ఆ జీమెయిల్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డైరెక్ట్గా లాగిన్ చేయగానే మనకి క్యాన్వా ఈ విధంగా వచ్చిందండి.
సో ఇది మనం స్మాల్ బిజినెస్, నాన్ ప్రాఫిట్ ఆర్ చారిటీ, పర్సనల్, లార్జ్, టీచర్, స్టూడెంట్ అంటే స్టూడెంట్ కింద పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉండేది. సో యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇలా. సో దిస్ ఈస్ అవర్ డాష్ బోర్డ్స్ అండి. ఇది మన డాష్ బోర్డ్, క్యాన్వా యొక్క. ఎస్, ఇది మన డాష్ బోర్డ్. సో అసలు డాష్ బోర్డ్ లో మనకున్న రెలవెంట్ ఏంటి, జస్ట్ ఇంట్రో. టుడే వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఇంట్రో ఫర్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఈ రోజు ఉంటాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటి, ప్రజెంటేషన్స్. ప్రజెంటేషన్స్ అంటే క్లిక్ చేయగానే ఇవన్నీ మనకి పిచ్ డెక్ ప్రజెంటేషన్స్ కింద ఉంటాయండి. ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో పిచ్ డెక్ ఏదైనా మనం చేయాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని క్యాన్వా ప్రో, ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రీమియం వర్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇవి ప్రీమియం, ఇవన్నీ ప్రీమియం సింబల్స్. అది వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయగానే వచ్చిందా రాలేదా. సో ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ ని మనం తీసుకుంటాము. ఇలా మనకు కావాల్సిన సర్వీసెస్ ని మనం యూజ్ చేస్తాము. ఫాంట్ సైజ్, ఫాంట్ డిక్రీజింగ్ ఇలా. బట్ అంటే ప్రజెంట్ ఫొటోస్ డెఫినెట్ గా వీ కెన్ ఎడిట్ అండ్ వీ కెన్ చేంజ్ ద ఇమేజెస్ ఆల్సో. అంటే మనకున్న ప్రతి టెంప్లెట్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ రీప్లేస్ కరెంట్ పేజ్, యాడ్ యాజ్ ఎ న్యూ పేజ్. నేను మళ్ళీ దీన్ని ఒక కొత్త పేజ్ కింద క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనకి టెంప్లెట్స్ అనేవి తీసుకుంటాము. అంటే ప్రజెంటేషన్స్ అంటే ప్రీ డిఫైన్, మనం క్యాన్వా ఇస్ నథింగ్ బట్ కంప్లీట్లీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్. మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ని ఎలా ఎడిట్ చేస్తున్నాము, ఎస్ ఎలా ఎడిట్ చేస్తున్నాము, అదే విధంగా మనకు కావాల్సిన రిలవెంట్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి. సో ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, అదే విధంగా కలర్ కాంబినేషన్స్ కానీ, మన కంపెనీ కలర్ కాంబినేషన్ యూస్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ని ఎలా వర్క్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో దీంట్లో యానిమేషన్ కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. దీంట్లో యానిమేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉండేది. అంటే మనం యానిమేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన టెంప్లెట్స్ ని. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇందులో ఉంది. సో టెంప్లెట్స్ అంటే ఈ విధంగా టెంప్లెట్స్ ఉంటాయండి. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ పవర్ పాయింట్ చేసుకోవచ్చు. తీసుకొని మనకు కావాల్సిన టెంప్లెట్స్ ని వర్క్ చేయొచ్చు. దాన్ని మనం ప్రెజెంటేషన్స్ అంటాం. సో ఇది ప్రెజెంటేషన్స్. మరి సోషల్ మీడియా అంటే ఏంటి, జస్ట్ సోషల్. ఎస్, సోషల్ మీడియాలో కూడా మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇందులోకి వచ్చేసరికి మనకి వాట్సాప్ డిజైన్స్ కావాలంటే వాట్సాప్ డిజైన్స్, ఇవన్నీ అంటే స్టేటస్. సో ఇది ఒక స్టేటస్. సపోజ్ ఏదైనా బర్త్డే గ్రీటింగ్స్ ఇవ్వాలి, సపోజ్ ఏదైనా రిలవెంట్ ఈవెంట్ రిలేటెడ్గా ఏదైనా కావాలి, ఈవెంట్ రిలేటెడ్స్ మీరు అక్కడ మెన్షన్ చేసుకొని వెన్యూ కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నేమ్స్ ఎడిట్ చేసుకోవచ్చు, డిజైన్స్ ఉంటాయి. ఇక్కడున్న డిజైన్స్ కానీ, టెక్స్ట్ కానీ, అలాగే అక్కడున్న ఆ కంటెంట్ ని ఎడిట్ చేయడం, దాని యొక్క వెన్యూస్ ఎడిట్ చేయడం. సో ఈ విధంగా. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్డ్. ఎస్, వస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన రెలవెంట్ రిలేటెడ్ డిజైన్స్ తో పాటు వీడియోస్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఇదే మనకు కావాల్సిన, అంటే ఇన్స్టాగ్రామ్ లో మనకున్న వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అన్ని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, దాని రెలవెంట్ డిజైన్స్ అన్ని మనం ఇక్కడ వర్క్ తీసుకోవచ్చు. అదే విధంగా వాటిని మనం ఎడిట్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ ఉంది. సో దీంట్లో మళ్ళీ మాకప్స్ అని ఒక ఆప్షన్ ఉండింది. సి వాట్ ఈస్ మాకప్స్ అంటే, మాకప్స్ అంటే ప్రీ డిఫైన్. మనం చేసిన ఇమేజ్ ని కప్ మీద కానీ, డిజైన్ ని కప్స్ మీద కానీ, బుక్స్ మీద కానీ, ట్యాబ్స్ లో కానీ, టీవీ స్క్రీన్స్ మీద కానీ, సో వాచెస్ లో కానీ, టాబ్లెట్స్. సో దీంట్లో అంటే మనం ఏదైనా డిజైన్ చేసాం, అది మనం చూస్తున్నట్టు ఫీల్ రావాలి. లైక్ దిస్ వి కాల్ యాజ్ ఎ మాకప్స్. అంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం కొద్ది మాకప్ లో ఇలా చూపించామనుకో అది ఇంకా బెటర్ గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏదో చూడండి, వాళ్ళు ఏదో చూపిస్తున్నట్టు. సో అదే మనం చేసిన డిజైన్ ఇక్కడ పెట్టి, ఎస్, దాన్ని మాకప్స్ కింద మనం చేసుకోవచ్చు. ఇది కూడా మనం ఎలా చేయాలి ఏంటి అనేది దాని నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఓకే,
సో ఇది మాకప్స్ అండి. అండ్ సోషల్ మీడియా అర్థమైంది కదండి. అంటే సోషల్ మీడియాలో ఇవి ఉంటాయి, అదే వస్తాయి. ఇందులోకి వచ్చేసరికి వీడియోస్, అంటే ఇందులో ఏమేమి ఉంటాయని చెప్తున్నాను, జస్ట్ వీడియోస్. ఈ వీడియోస్ లో కూడా మనకి మ్యాజిక్ యానిమేట్స్, ప్రీమియం యానిమేషన్స్, ఇవి ప్రో వర్షన్ లో కనిపిస్తాయి. వీడియో బ్యాక్గ్రౌండ్స్ ఇవి కూడా ప్రో వర్షన్, ఎందుకంటే ఇవన్నీ ప్రీమియం. మ్యాజిక్ మీడియా వీడియో ఎడిటర్స్ ఇలాంటివి. సో అలాగే క్యాప్షన్స్, ఏమైనా క్యాప్షన్స్ కావాలి అంటే మనం అప్లోడ్ చేసుకుంటే క్యాప్షన్స్ వస్తాయి. పాపులర్ మ్యూజిక్స్ ఇవి కూడా. సో ఏ వాయిస్ తో కూడా మనం ఏం చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. కానీ బేసిక్ గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి వీడియోస్ లో. సపోజ్ ఇక్కడ వీడియో ఉంది, ఇది ప్రీమియం వర్షన్ కాదు, జస్ట్ క్లిక్ చేయండి. అన్ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా రెలవెంట్ గా సేవ్ ద డేట్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చేసుకోవచ్చు, అంటే మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ ఏ డిజైన్, క్రియేట్ ఏ న్యూ డిజైన్. మనం ఏది కావాలంటే అది క్రియేట్ ఏ న్యూ. మన ఈమెయిల్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఇవన్నీ మనం కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు. ఉన్న టెంప్లెట్స్ ని మనం ఎడిట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ ని మనం చేసుకోవచ్చు, అది మనకున్న ఐడియేషన్స్ ప్రకారం ఇక్కడ. సో ఇక్కడ వీడియోస్ అంటే మనకి చాలా రిలవెంట్ వీడియోస్ వస్తాయండి, లైక్ ప్రీమియమ్స్ కానీ, వీడియో కానీ, మొబైల్ వీడియో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, టిక్టాక్ వీడియోస్ కానీ, ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్ కానీ, వీడియో కొలెక్ట్స్, కొన్ని కొలెక్ట్ స్టైల్స్ ఉంటాయి ఇక్కడ. ఆల్రెడీ ప్రీడిఫైడ్ అంటే కొలెక్ట్స్ ఇలా ఉంటాయి. సో మల్టిపుల్ ఇమేజెస్ తో, సారీ ఇట్స్ ఏ ప్రీమియం వర్షన్, నేను ఫ్రీ వర్షన్ చేస్తాను చూడండి ఇట్లా. సో ఇలా కొలెక్ట్స్ మనం తీసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్లిక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే వీ కెన్ ఎడిట్ అండి ప్రతి టెంప్లెట్స్ ని. ఓకే, అసలు ముందు మనకి అసలు డాష్ బోర్డ్ లో ఏముంది, ముందు ఒక ఐడియా రావాలి. మనం ఎడిటింగ్, యాడింగ్ అవన్నీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. అసలు క్రియేట్ ఎలా చేస్తున్నాము, అసలు దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎగ్జాక్ట్లీ. సో అందుకని నేను మీకు ప్రతిదీ డాష్ బోర్డ్ అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ప్రింటబుల్స్ ఉంటాయి ఇందులో. ప్రింటబుల్స్ అంటే ఆల్రెడీ ప్రింటింగ్ సంబంధించినవి. సో ఇది A4 పోర్ట్రైట్. ఇవన్నీ మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన కొద్దిగా బర్త్డే ఈవెంట్స్ కానీ, లైక్ ఇక్కడ డెవోషనల్ రిలేటెడ్ కానీ, ఇలా మనకు కావాల్సిన ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉంటే దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో బర్త్డే పార్టీస్ కానీ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఒక సైజ్ లో మనకి ప్రింట్ అయి ఉంటాయి, అంటే డిజైన్ చేసి ఉంటారు. అది A4 కానీ, పోర్ట్రేట్ కానీ, ఇన్విటేషన్ పోర్ట్రేట్ కానీ, బిజినెస్ పోర్ట్రేట్స్ కానీ, ఇలాంటివన్నీ. సో ఫ్లైయర్ పోర్ట్రేట్స్ కావాలి, క్లిక్ చేయగానే ఫ్లైయర్ పోర్ట్రేట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఇది మనకు కావాల్సిన ఇమేజెస్ కాంటే ఇమేజెస్ ని మనం మోడిఫై చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. క్రాప్ చేసుకోవచ్చు, ఇమేజ్ ని మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి వీ కెన్ ఎడిట్ అండ్ వీ కెన్ చేంజ్ ద కలర్స్ అండ్ వీ కెన్ చేంజ్ ద ఇమేజెస్. అగైన్ వీ కెన్ యూజ్ దిస్ ఇమేజ్ ఫర్ ఎ ప్రింట్. సో ఆ విధంగా కూడా ఫ్లెక్సిబిలిటీ కంపల్సరీ. ఉన్న ఇమేజెస్ ని మోడిఫై చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఇమేజెస్ ని ప్లేస్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని మోడిఫై చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఫ్లెక్సిబిలిటీ వీ హ్యావ్ ఇన్ ద క్యాన్వా. సో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఉండిద్దండి. అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, మరి డిజైనింగ్ అప్లికేషన్స్ వేరే ఉన్నాయి కదా సార్, మరి అవి డామినేట్ అవుతున్నాయి కదా, డామినేట్ అవ్వవు. ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ ని ఎడిట్ చేయగలుగుతామే కానీ మనకున్న ఓన్ టెంప్లెట్స్ ని ఎడిట్ చేయాలన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఇవ్వలేదు. అంటే చేయొచ్చు, బట్ దెర్ ఇస్ ఎ లిమిట్. అంటే నాకు ఒక ఐడియేషన్స్ ఉన్నాయి, కానీ నేను సోషల్ మీడియా పోస్ట్ చేసి ఇక్కడ చేయగలుగుతాను, కానీ నాకు కావాల్సిన ఇన్నోవేటివ్ థాట్స్ తగ్గట్టుగా ఫ్లెక్సిబిలిటీ టూల్స్ ఇందులో లేవు. మనకి ఎలా కావాలో అలా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ టూల్స్ ఇందులో లేవు. ఆ పర్ఫెక్షన్ అనేది ఇందులో అంత బెటర్ గా రాదు. ఓకే, ఎందుకు రాదు అంటే ఇది ఫోటోషాప్ ముందు చిన్న చీమంత, ఫోటోషాప్ ఎలిఫెంట్ అయితే ఇది యాంట్. మరి ఇన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు చూపించే దాంట్లో చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఫోటోషాప్ లో అసలు టెంప్లెట్స్ ఉండవు కదా సార్. బట్ ఫోటోషాప్ ఇస్ ఏ ఓన్ ఐడియేషన్స్, ఇన్నోవేషన్స్, యూనిక్ గా మనం డిజైన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ టూల్స్ ఉన్నాయి. కానీ ఇందులో టూల్స్ ఉండవు. ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ని ఎడిట్ చేసుకోవడానికి ఉంటాయి, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి.
రెడీమేడ్ మనం కొత్తగా ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేయాలంటే దాని తగ్గట్టుగా సపోర్టింగ్ టూల్స్ అనేవి ఇక్కడ సపోర్ట్ చేయవు. అండ్ అది ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ గా మూవ్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ యానివర్సరీ ఉంది. ఇక్కడ ఓకే క్లిక్ ఇట్. ఇది అదంతా మనం ఫోటోస్ చేసుకోవచ్చు, చేంజ్ అండ్ మ్యాటర్ అంతా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఆ టెంప్లెట్ లో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చేంజ్ చేసే ఆప్షన్ మనకి లేదు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకు కొద్దిగా ఇన్నోవేటివ్ గా కావాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఫ్లవర్స్ కాదు, నాకు స్ప్రిల్స్ కావాలి, వేరే అది చేయలేమా? ఇది డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్లేస్ లో నేను మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంకొద్దిగా నాకు కావాల్సిన విధంగా నేను ఇక్కడ మూవ్ చేసుకోవాలి, ఆ టూల్స్ ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ ఈ టూల్స్ కొంతవరకే యూజ్ అవుతాయి. ఓకే, నాకు ఇంకా ఫ్లెక్సిబిలిటీగా కావాలంటే ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, ఇన్ డిజైన్ అనే అప్లికేషన్స్ లో ఇంకా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. సో అందుకే ఇంకొక 5,000 మిలియన్స్ టెంప్లెట్స్ పెట్టినా, ఒక 10 మిలియన్స్ కాదు, 1,000 మిలియన్స్ కాదు, 2,000 మిలియన్స్ పెట్టిన టెంప్లెట్స్ ఫోటోషాప్ ముందు క్యాన్వా చిన్నదే. ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ అంటే అడోబ్ ప్రోడక్ట్ ముందు క్యాన్వా టూల్ అనేది చిన్నది. సో ఐ షో యూ ద అడోబ్ వర్సెస్ క్యాన్వా. సో లైక్ pros and cons ఇలా ఉంటాయి. ఓవరాల్ రేటింగ్స్ చూసుకుంటే 90%, ఫర్ బిగినర్స్ 100% ఇది. ఇందులో 80% టెంప్లెట్స్ వచ్చేసి ఇది CC Express యాక్చువల్లీ. బట్ క్యాన్వా కన్నా అడోబ్ విత్ ప్రోడక్ట్ లైక్ ఫోటోషాప్ తీసుకోండి. క్యాన్వా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఉంది బట్ ఇక్కడ ఇంకా ఆ రియలిస్టిక్ ఫీల్ ఉంది. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. కాబట్టి దానికి దీనికి ఆ డిఫరెన్షియేషన్ ఎప్పుడు మనకి తక్కువ ఎక్కువగానే ఉండిద్ది. ఎక్కువగా మనకి ఫోటోషాపే ఎక్కువగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇక్కడ ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇక్కడ ఉంటాయి. కానీ కంపేర్ చేసుకుంటే గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ విజువల్ కంటెంట్, ఇట్స్ పిక్సెల్ బేస్డ్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇమేజ్ ని ఎడిట్ చేయాలంటే ఇందులో అయితే క్యాన్వాలో అవ్వదు. దీంట్లో పిక్సెల్ బేస్డ్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేరే కాకుండా ప్లాట్ఫామ్ విజువల్ కంటెంట్ ని కూడా ఇక్కడ చేయొచ్చు ఫోటోషాప్ లో. కానీ ఇమేజ్ ఎడిటింగ్ మనం ఇక్కడ చేయగలుగుతామా? చేయలేము. అంతే. వెబ్ యాప్ డస్ నాట్ రిక్వైర్ మచ్ మెమరీ. ఓకే, ఇది ఎందుకంటే ఇది క్లౌడ్ లో ఉండేది కాబట్టి దానికి మెమరీ అవసరం లేదు. రిక్వైర్స్ హై మెమరీ, నియర్లీ 2 GB ర్యామ్, మినిమం ర్యామ్ ఉండాలి. ఇది కంప్లీట్ ఆన్లైన్ కదమ్మా. ఇది ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అప్లికేషన్. సపోర్ట్ పాపులర్ ఫార్మాట్స్ లైక్ PNG, JPG అండ్ PDF. కానీ సపోర్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫార్మాట్స్, PSB, TIFF, RA. అంటే ప్రింటబుల్ కి వెళ్ళాల్సింది ఇక్కడే ఉంది. మళ్ళీ ప్రింటబుల్ కి మనం వెళ్ళాలి, దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకోవాలి. ఎడిటబుల్ చేయాలంటే మళ్ళీ ఇక్కడే ఉంది. సో ఇన్ని విధాలుగా మనకి ఏంటంటే ఇది వెబ్ బేస్డ్, ఇది ఇన్స్టాలేషన్ రిక్వైర్డ్, ఇది రియల్ టైమ్ కొలాబరేషన్, ఇది ఇమేజ్ షేరింగ్ అండ్ కామెంట్స్. థౌసండ్స్ ఆఫ్ టెంప్లెట్స్, ఇందులో కూడా థౌసండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈజీ టు యూజ్, కాంప్లెక్స్ బట్ ఆల్ ఇన్ వన్ టూల్. ఇందులో ఒక్క దాంట్లోనే మనం అన్ని చేయగలుగుతాం. ఇలా మనకి దాని యొక్క ఆ డిఫరెన్షియేషన్స్ అనేవి మినిమం మనకి చాలా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే ఎలిఫెంట్ ముందు క్యాన్వా చిన్నదే, అడోబ్ ముందు అంటే దిస్ ఆర్ ఆల్ ద అడోబ్ ప్రోడక్ట్. ఇది వచ్చేసరికి అడోబ్ ఫోటోషాప్ అంటారు. అడోబ్ సాఫ్ట్వేర్స్ అని కొడితే ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ అడోబ్ సాఫ్ట్వేర్స్. ఎన్ని సాఫ్ట్వేర్స్ ముందు క్యాన్వా చాలా చిన్నది. సో అందుకే అడోబ్ ని బీట్ చేయలేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్వా అండ్ ఇది. అందులో కూడా చేయొచ్చు, ఇందులో కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్. మీకు కావాల్సిన ఇమేజ్ ఎడిటింగ్ పరంగా మీరు తీసుకొని రావాలి, మళ్ళీ అది క్యాన్వాకే తీసుకొని రావాలి. మీరు క్యాన్వాలో ఒక టెంప్లెట్ డిజైన్ చేస్తున్నారు, కానీ మీరు ఫోటోషాప్ దాని ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవాలంటే క్యాన్వా ఇస్ నాట్ ఎడిటబుల్ టూల్ ఫోటోకి. మళ్ళీ ఫోటోషాప్ లో ఎడిట్ చేసి మళ్ళీ దాని క్యాన్వాకి తీసుకొని వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు సపోర్ట్ అగైన్ ద ఫోటోషాప్. చేయొచ్చు, బట్ thumbnail లో పెట్టాల్సిన ఇమేజ్ ఎడిట్ చేయాలంటే ఫోటోషాప్ కే వెళ్ళాలి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఫోటోషాప్ అనే సపోర్టింగ్ టూల్ లేకుండా రన్ చేయాలి. బట్ క్యాన్వాలో దెర్ ఇస్ అన్ ఆప్షన్ BC రిమూవర్. బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ మనం వెనకాల రిమూవ్ చేసి
దాని వరకు మనం తీసుకొని రావచ్చు క్యాన్వాకి. ఓకే, అండ్ దీంట్లో ఏం చేసిందంటే క్యాన్వా ఏం చేసిందంటే అడోబ్ టూల్స్ ని తీసుకుంది ఇక్కడ, అంటే ఏఐ టూల్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఇవి ఏఐ టూల్స్ అంటే ఏంటి, మనకు కావాల్సిన డిజైన్స్ కానీ వీడియోస్ కానీ కోడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో కూడా బీజీ రిమూవర్ అనే ఆప్షన్ అనే ఒక ఏఐని రన్ చేస్తుంది. బీజీ రిమూవర్ ఏం చేసిద్ది, ఆటోమేటిక్ గా మనకున్న బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసేసింది, కానీ అది ప్రో వర్షన్ లోనే వర్కౌట్ అయింది. సో అలా ఉంటాయి ఇవన్నీ, ట్రయల్ అవ్వదు. సో ఈ విధంగా ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ప్రింటబుల్ అన్నప్పుడు ప్రింటబుల్కి వెళ్తాను. డిజైన్స్, టెంప్లెట్స్. ఇక్కడ ఈ ప్రింటబుల్స్ లో కూడా మనకి డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ అంటే మనకి ఈ రెజ్యూమే ఉంటాయి కదా, రెజ్యూమే ప్రిపరేషన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న టెంప్లెట్స్. సో కావాల్సిన మనకి ఏదైనా బుకింగ్ కన్ఫర్మేషన్స్ లైక్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఇలాంటివి. వైట్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బేసిక్ ఫ్లో చార్ట్స్ రిలేటెడ్ గా మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ అంటారు కదా, అలాంటి చార్ట్స్ ని క్రియేట్ చేసే వైట్ బోర్డ్ టూల్ అంటారు దీన్ని. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఏదైనా ఫ్లో చార్ట్ కావాలి, ఇలా ఉంది, క్లిక్ చేయగానే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఇలా మనం ఫ్లో చార్ట్స్ ని మనం ఏదైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఒక ఫ్లో చార్ట్స్ లో ప్రజెంట్ చేసుకోవచ్చు. దీన్నే ఇన్ఫోగ్రాఫిక్స్ అని కూడా పిలుస్తారు. షీట్స్, మళ్ళీ ఎక్సెల్ వచ్చింది. జనరల్ ఇన్వాయిస్ ట్రాకర్స్, బడ్జెట్ ట్రాకర్స్, ప్రైస్ లొకేషన్స్, ఏదైనా సరే ఫ్లెక్సిబిలిటీ ఈజీగా మనం చేయొచ్చు కదా ఇక్కడ. మళ్ళీ ఎక్సెల్ కంట్రోలింగ్ ఇక్కడ చూడండి. సో డాష్ బోర్డ్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండింది. సో ఈజీ, అందుకని యూజ్ అవుతాయి. దీన్ని కాపీ చేసుకోవచ్చు, యూ కెన్ ప్లేస్ ఇట్, యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ డేటా మారితే ఆటోమేటిక్ ఇక్కడ కూడా చేంజ్ అయ్యింది. సపోజ్ ఫెబ్ ఉంది, ఫెబ్ లో ఇక్కడ 3597 ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ 597. ఏప్రిల్ ఐటమ్ అడ్వర్టైజింగ్, బడ్జెట్ ట్రాకర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో కాస్ట్ ఆఫ్ లేబర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓవరాల్ గా 18,000 ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బడ్జెట్స్ రన్ అవుతుంది, మరి ఆటోమేటిక్ చేసింది. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకున్నా కూడా మారింది చూడండి. కాస్ట్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ లేదు సార్ నాకు 1,15,000. సో ఇలా, బట్ ఇది మనం క్రియేట్ చేయాలంటే మనం మాన్యువల్ గా చేయాలంటే చాలా కష్టం. అంటే మనం ఎక్సెల్ లో కూడా ఆటోమేటిక్ గా డాష్ బోర్డ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, వి హావ్ అవర్ టేబుల్స్ కదా. సో దిస్ ఇస్ ద థింగ్స్ నేను అంటుంది. అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ క్యాన్వా ఇస్తుంది. సార్ ఇంత ఇస్తున్నా కూడా మళ్ళీ మీరు చిన్నదే అంటున్నారు కదా, అంటే చిన్నదే, దీనికన్నా ఇంకా బెటర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో షీట్స్ వర్క్ ఇచ్చింది, ఇప్పుడు ఈ షీట్స్ వర్క్ ఇచ్చింది. బట్ కంపేర్ టు అడ్వాన్స్ ఎక్సెల్, కంపేర్ టు ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, క్యాన్వా ఈజ్ స్మాల్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ పెద్దది. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ అలా. అంటే మనం కరెక్ట్ చూసుకుంటే అందులో కూడా టెంప్లెట్స్ ఉంటాయి. ఎక్సెల్ లో కూడా టెంప్లెట్స్ మనం తీసుకోవచ్చు, ఆర్ వీ కెన్ డౌన్లోడ్ ద రిసోర్సెస్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఈజీలీ విత్ వాట్ ద థింగ్స్ వీ నీడ్. ఇప్పుడు సేల్స్ రిపోర్ట్స్ అని మీరు కొట్టారనుకోండి, సేల్స్ రిపోర్ట్ ఎక్సెల్ ఫ్రీ డౌన్లోడ్ అంటే సేల్స్ రిపోర్ట్స్ సంబంధించి అన్ని వస్తాయి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకోలేరా, ఆ టెంప్లెట్ తీసుకొని ఇక్కడ పెట్టాడు అంతే, దట్స్ ఇట్. సో అంత ఫ్లెక్సిబిలిటీ వర్షన్ కింద వెళ్తుంది. సో వెబ్సైట్ ఏదైనా కావాలంటే చిన్న చిన్న వెబ్సైట్స్ కూడా ఇక్కడ మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఉండేది. ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన వెబ్సైట్స్ కానీ అలాంటివి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. వెబ్సైట్స్ లో కూడా మనకు కావాల్సిన ఏదైనా ఓన్ పోర్ట్ఫోలియో కానీ, అంటే ఒక ఓన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి మనం. సో ఓన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే తనకు సంబంధించిన డిజైన్స్ కానీ, తన వర్క్స్ కానీ, ఒక డిజైనింగ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూసుకోవచ్చు. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ మనకు కావాల్సిన నేమ్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన బీజీ రిమూవ్ అనే ఆప్షన్ వచ్చిందని బ్యాక్గ్రౌండ్ లో మనం బీజీని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ ఇమేజెస్, ఇది వెబ్సైట్స్ రిలేటెడ్. అంటే వెబ్సైట్స్ లో మనకి ఏది కావాలన్నా కూడా మన వెబ్సైట్ ని మనం తీసుకోవచ్చు. సారీ, ఇది ప్రింటబుల్స్ లో వెబ్సైట్స్. సో ఈ విధంగా ఉంటాయి. మనకి అది ప్రో వర్షన్ కింద ఉంది, ఇది క్లిక్ చేయండి. మీకంటే మీ ఓన్ పోర్ట్ఫోలియో ఒక వెబ్సైట్ లాగా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ 1 పేజే ఉంది, జస్ట్ మానిటర్స్. ఇది ఒక పోర్ట్ఫోలియో కింద యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇది ఒకటి జస్ట్ క్లిక్ చేయండి క్యాన్వా. ఇలా వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ని పోర్ట్ఫోలియో కింద బిల్డ్ చేసుకొని వాళ్ళ రెజ్యూమేస్ని కానీ వాళ్ళు చేసిన వర్క్స్ కానీ ఈ విధంగా ఒక వెబ్సైట్ కింద ఒక హోమ్ పేజ్ కింద మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మీ యొక్క దానికి ఇది మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మీరు దీన్నే షేర్ చేసుకోవచ్చు వాళ్ళకి. టెల్ అబౌట్ యువర్ ప్రొఫైల్ అంటే దీన్ని పంపించేయచ్చు. సో క్లియర్ చేసుకోండి. అండ్ ఇందులోకి వచ్చేసరికి కస్టమ్ సైజెస్ అంటే మనం కొత్తగా ఏదైనా డిజైన్ చేయాలి ఇక్కడ కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా కొత్తగా డిజైన్ చేయాలనేది ఇక్కడే ఉంటుంది. సో మనం వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాం, మనం క్లిక్ చేసుకుని విడ్త్ 1080x1080 నాకు కావాల్సింది ఇది. అది దేనికి సంబంధించింది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వచ్చేసరికి 1080x1080 ఉండింది. సో ఈ విధంగా మనకు కావాల్సిన కస్టమ్ సైజెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు 1800 నాకు ఒక 1440 కావాలి, సో నాకు ఈ సైజ్ కావాలి. అసలు ఇది దేనికి సంబంధించిన సైజ్ కాదు ఇది. అలా కాకుండా 1920x1080 ప్రజెంటేషన్స్ కి ఇవి. సార్ మరి thumbnail కి ఏ సైజ్ ఉండేది సార్ అని మనం అడగచ్చు. యూట్యూబ్ thumbnail జస్ట్ మనకు కావాలంటే సైజ్ ఇక్కడ మనం తెలియకపోతే గూగుల్ని అడగచ్చు మనం. సో 1280x720 1920x1080 కూడా మన thumbnail సైజే 1280x720 అనుకుందాం. సపోజ్ నేను ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన సైజెస్ పెట్టుకొని ఇక్కడ ప్రొఫైల్ కవర్, యూట్యూబ్ thumbnail వచ్చాయా. సో మనకు కావాల్సిన సైజెస్ మనం కస్టమ్ సైజ్ లో క్రియేట్ చేసుకుంటాం. ఇన్ కేస్ క్రియేట్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇది క్రియేట్ అన్నాను అనగానే ఆటోమేటిక్ ఒక కొత్త షీట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్నోవేటివ్ థింగ్స్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు thumbnail కావాలి, thumbnail లో మనకి ఏ thumbnail కావాలి, సపోజ్ ఇది కావాలి, క్లిక్ చేయండి. ఓ సారీ, ఇది ప్రో వర్షన్. అండ్ లెట్ మీ చెక్ విత్ ద కామన్ వ్యూ. ఎస్, ఇది ఇమేజ్ ని మనం తీసేయాలి అంటే మనం రైట్ క్లిక్ చేసుకొని మనం తీసేసుకోవచ్చు. రీప్లేస్ కలర్స్ కానీ రీప్లేస్ చేసుకోవడం లేదా సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ ఇమేజ్ జస్ట్ మనగా రావద్దు, బ్యాక్గ్రౌండ్ రావద్దు, అట్లానే వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, కంట్రోల్ చెట్ సేమ్ ఎట్లానే వస్తుందా లేదా మన బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ పడిపోతుంటారా? లైక్ ఓన్లీ మనమే రావాలి అన్నట్టు వస్తుందా? కానీ మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది మరి, అదే అంటున్నా. దాన్నే మనం ఏంటంటే ఫోటోషాప్ లో ఎడిట్ చేసుకొని తీసుకొని వస్తాం. లేదా ప్రో వర్షన్ లోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని బీజీ రిమూవర్ తీసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా బీజీ రిమూవర్ అంటే ఏంటి, మీరు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి మీరు మాత్రమే ఉంటారు. సో ఆ విధంగా మనం చేయగలుగుతాము. సో దీనిలో మళ్ళీ కలర్స్ కానీ ఇప్పుడు ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోగానే దీని యొక్క చూడండి దీని యొక్క ఏరియాస్ ఇవన్నీ మనకు కావాల్సిన బీజీస్ అన్నమాట. సో బీజీస్ సెలెక్ట్ చేసుకోవడం, దాని యొక్క రొటేట్ చేసుకోవడం, స్మార్ట్ చేసుకోవడం, ఎక్స్పాండ్ అవ్వాలంటే మళ్ళీ అది ప్రో వర్షన్ లోకి వెళ్ళాలి. సో అంత ఫ్లెక్సిబిలిటీస్ కాదు, బట్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఒక ఫ్రీ వర్షన్ లో ఎంతవరకు చేయగలుగుతాం అనేది చెప్తున్నాను మీకు. ఇదే ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర ప్రో వర్షన్ లేదు కాబట్టి. బట్ ప్రస్తుతానికి అంటే మీకు అట్లీస్ట్ డాష్ బోర్డ్ తెలియాలి కదా అని చెప్తున్నాను. ప్రో వర్షన్ మీరు తీసుకుంటే ఓకే చేయొచ్చు కదా, ఉంది కదా ఆప్షన్స్. అట్లా ఆ యూట్యూబ్ వీడియోస్ ని ఎడిట్ చేయడానికి లేదు. యూట్యూబ్ వీడియో ఉంది, ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేశాము, అది బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వచ్చి మన వాయిస్ వస్తూ ఉంటాయి కానీ వీడియోస్ చూసిన ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగోండి వీడియో ల్యాండ్స్కేప్ లో కావాలా, మొబైల్ లో కావాలా, ఇన్స్టాగ్రామ్ కావాలా, ఫేస్బుక్ కావాలా, టిక్ టాక్ కావాలా అనేది తీసుకోవచ్చు. ఎక్కడ ఉంది, ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది. డాష్ బోర్డ్ లోనే ఉన్నాయి మొత్తం. సో డాష్ బోర్డ్ లో ప్రెజెంటేషన్ చెప్పాను, సోషల్ మీడియా చెప్పాను, ప్రింటబుల్ చెప్పాను. ఇప్పుడు వీడియో కూడా ఇందాక చూపించాను ఆల్రెడీ. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. నేనేం చేస్తున్నాను, అలా కాదు సార్, నాకు ల్యాండ్స్కేప్ లో నాకు ఈ వీడియోస్ కావాలి అంటే యూట్యూబ్ వీడియో యాడ్స్ కావాలి, ఇలా మనకి వీడియో ఒకటి కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, సెలెక్ట్ చేసి లేదు నాకు ఆ వీడియోకే కస్టమ్ సైజ్ కావాలి, వీడియోకే కస్టమ్ సైజ్ కావాలంటే కస్టమ్ సైజ్ పెట్టుకుంటాము. సో ఆ విధంగా ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ లో నాకు ఇది కావాలి, ఇది క్లిక్ చేశాను, వీడియోని క్లిక్ చేశాను. దానికి ఏదైనా టెంప్లెట్ స్టైల్ ఏదైనా ఇస్తామా, ఇక్కడ టెంప్లెట్ స్టైల్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి మీరు జస్ట్ అప్లోడ్ ఫైల్స్ అంటే అప్లోడ్ అవుతాయి. ఆ ఇమేజ్ ని ఇక్కడ తీసుకుంటారు, ఆ వీడియో ఉంటే వీడియోని, ఇమేజ్ ఉంటే ఇమేజ్ ని ఇక్కడ తీసుకుంటారు. ఓకే, అది మనం నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఓకే, ఇలా ఉంటాయి. సో అంటే మనం ఓన్ గా చేయాలి అంటే డైరెక్ట్ మనం అప్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది మనది అంటే మనం మాన్యువల్ గా చేస్తున్న వీడియో కాబట్టి. సపోజ్ ఇక్కడ నేను ఇలా తీసుకోవచ్చు, ఇలా గౌరీ అంటే మనకి ఇక్కడ ఇమేజెస్ ని తీసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన విధంగా మనం తీసుకుంటాం.
సో ఈ విధంగా ఉంటుంది. సో క్యాప్షన్స్ కానీ పాపులర్స్ కానీ ఇక్కడ మనకు కావాల్సిన ప్రతిదీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్స్ ఇవన్నీ ఉంటాయి. లేదు సార్ ఆల్రెడీ ఉన్న వీడియోస్ ని మనం ఎడిట్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ దీన్ని టైమ్ లైన్ అంటారు. ఈ టైమ్ లైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రతిదాన్ని మనం ఇవి లేయర్స్, ఇవి ఏ లేయర్ తగ్గట్టుగా ఆ లేయర్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేయండి. దీంట్లో ఆ డిజైన్ అంతవరకే ఉంది. ఎస్ సో దాని అంటే వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీ అవి. సో సెలెక్ట్ చేసుకొని ప్రతి వీడియోస్ ని మనం చెక్ చేసుకుంటూనే వెళ్తాం. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ చెక్ చేయండి ఒకసారి. జస్ట్ లోడ్ అవుతుందండి వీడియో. అదే చెప్తున్నా, ఎంత ఫ్లెక్సిబిలిటీ కాదు, చూసారు ఎంత టైం టేకింగ్ అవుతుందో. దానికి మళ్ళీ మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయాలంటే ప్రీమియర్ ప్రో తీసుకోవాలి. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి. ఇవి బేసిక్ గా వాళ్ళకు జనరల్ యానిమేషన్స్ క్రియేట్ చేసినవి ఇక్కడ పెట్టినవి. అంతేగాని అంత ఫ్లెక్సిబిలిటీగా ఇక్కడ రన్ అవ్వవు. మనం హై ఎండ్ చేయాలంటే క్లౌడ్ తీసుకోదు, క్యాన్వా యాక్సెప్ట్ చేయదు. కొంతవరకే మనం చేయగలుగుతాం దీంట్లో, వాళ్ళు అంతవరకే ఇస్తారు ఫ్లెక్సిబిలిటీ. సో ఇవి ప్రింటబుల్స్ కానీ డాక్యుమెంట్స్ ఉంటాయి. మళ్ళీ డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ లో చెప్పాను, వైట్ బోర్డ్స్, షీట్స్, అట్లా ఏం లేదు, ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ ప్రీమియం ని టచ్ చేయలేము. మన ప్రో ఉంటే ప్రీమియం కూడా వర్క్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే డిజైన్ ఉంది, నాకు 4 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. 4 మోడల్స్ కి కావాలంటే 4 మోడల్స్ కి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం ఉంది, ప్రో వర్షన్ ఏదైనా సరే తీసుకోవచ్చు. కానీ మనం ఎడిట్ చేయాలి కదా, చేయలేం. కానీ దీంట్లో అయితే చేసి వెంటనే అది మనం చేసేది మొబైల్ వర్షన్. ఎందుకంటే దీంట్లో మొబైల్ సంబంధించిన డిజైన్స్, సైజెస్ కూడా ఉన్నాయి. మనం ఫ్లెక్సిబుల్ గా తొందరగా ఎడిట్ చేయడానికి ల్యాప్టాప్ యూజ్ చేస్తాం. తర్వాత దాన్ని మనం నెక్స్ట్ లెవెల్ మొబైల్ కి షేర్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసి. సో కస్టమైజ్ అనేవి ఇలా ఉంటాయి. అప్లోడ్స్ ఏమైనా సరే ఇమేజెస్ నువ్వు అప్లోడ్ చేస్తే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ ఉంటాయి, అప్లోడ్ ఫోల్డర్స్ లో ఉంటాయి. సో ఇది కంప్లీట్ గా మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఇది కంప్లీట్ మన డిజైన్స్ ప్లాట్ఫామ్. మరి టెంప్లెట్స్ ప్లాట్ఫామ్ ఏంటి? సేమ్ ప్రజెంటేషన్, పోస్టర్స్, రెజ్యూమ్, ఈమెయిల్, లోగోస్. క్లిక్ చేయండి, ఇక్కడ లోగోస్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మోడిఫై చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏ డిజైన్ కావాలనేది తీసుకొని, సపోజ్ ఇక్కడ పెంచురా ఉంది, ఇక్కడ ఇదే ఇలాగే ఉంచి డాట్ నీటి పక్క పెట్టి మన ఇష్టం వచ్చిందేం పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది, క్లిక్ చేశాను. సో కస్టమైజ్ టెంప్లెట్ ఇది ఉంది, ఈ డాట్ ఉంది కదా, సో కొద్దిగా రొటేషన్ తీసుకొని ఇలా పెట్టి జస్ట్ డాట్ అంతే. సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో అంటే ఫ్లెక్సిబిలిటీ, ద వర్క్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ మనం చూస్తాము. అందుకే Canva is completely a flexibility version. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రతిదాన్ని మనం ఎడిట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో అలాగే ఒక టెంప్లెట్స్ ఎడిట్ చేయడం కానీ, లోగోస్ కానీ, ఇంకేదైనా సరే డిజైనింగ్ టెంప్లెట్స్ ఏవైనా సరే వీ కెన్ ఎడిట్ అండి. ఓకే, లోగోస్ దగ్గర నుంచి ఏదైనా సరే మనం ఎడిట్ చేసుకోవచ్చు టెంప్లెట్స్ లో. ఇవి డిజైన్స్, ఇవి టెంప్లెట్స్.
సో టెంప్లెట్స్ ఇక్కడ అంతా చేస్తున్నాం, ఫ్లైయర్స్, బ్రౌచర్స్, ఫేస్బుక్ పోస్ట్, డాక్, వెబ్సైట్, షీట్స్ అవే ఉంటాయి ఇక్కడ. మళ్ళీ వైట్ బోర్డ్స్, ఫోటో కొలెక్ట్స్, ఫేస్బుక్ పోస్ట్, మొబైల్ వీడియోస్ అవే ఇక్కడ మళ్ళీ విడివిడిగా ఉంటాయి, విడివిడిగా. ఓకే, ఇప్పుడు మనకి దేనికి సంబంధించింది కావాలని అనుకుంటే దానికి పోయి క్లిక్ చేసి అందులో ఉన్న టెంప్లెట్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇది ఉంది, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒక పోస్ట్, సర్వీసెస్ పోస్ట్ రిలీజ్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఎడిట్ చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఇది సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ అంటే కస్టమైజ్ అయింది ఫ్లైయర్ లాగా. సో ఇందులోకి వచ్చేసరికి ప్రతిదీ ఇవన్నీ మీరు నాకు చేపిస్తారా? అన్ని చెయ్యాలి. నేను అదే అడుగుతున్నాను. ప్రాబ్లం ఒకటే చెప్తాను, సొల్యూషన్స్ మీరు మల్టిపుల్ మెథడ్స్ లో చేయాలి. నేను ఒకటే చెప్తాను, మీరు మల్టిపుల్ గా చేస్తూ ఉండాలి. మల్టిపుల్ గా వచ్చే ప్రతి దాంట్లో మీరు చూసే ఛాలెంజెస్ ని సెషన్స్ కింద ఉంటాయి. సో అది సో ఇందులో ఉంది, ఇందులో నేను చెప్పాను డిజైన్, రైట్, వీడియో, ఇమేజ్ ఇవన్నీ మనకేంటి ఏ రిలేటెడ్ ఇవన్నీ. సో ఇమేజ్ ఉంది, సపోజ్ ఇక్కడ చూడండి వీడియోస్, యానిమేషన్స్ ఏదైనా కావాలి క్లిక్ చేయండి, ప్రో వర్షన్ ఉంది. ఓకే, ఫ్రీ వర్షన్ చూద్దాం. సో వీడియో ఉంది, ఇది కూడా ప్రో వర్షన్. ఇప్పుడు డిజైన్ ఉంది, ఇక్కడ చూడండి ఇన్వైటింగ్ ఫ్రెండ్స్ టు మై హౌస్ వార్మింగ్ అని క్లిక్ చేశాను. ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కి రిలేటెడ్ గా మనకి ఏమవుతుంది, దానికి సంబంధించిన డిజైన్స్ ని మనకి ఇక్కడ ఇస్తుంది. దానికి సంబంధించినవన్నీ ఇప్పుడు వచ్చేసినాయి, మనం అక్కడ ఏం కావాలో అది మనం యూజ్ చేసుకుంటాం అంతే. ప్రాంప్ట్ అంటే అదే కదండి, ప్రాక్టీస్ అయిపోతే మొత్తం పర్ఫెక్ట్ ఈజీ అయిపోతుంది అంతే. ఇప్పుడు ప్రాంప్ట్, ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది, మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బట్టే ఇమేజెస్ ని జనరేట్ చేసింది. సో అదే ఇది అంతకంటే ఏం లేదు. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ క్యాన్వా ఏం చేసింది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంప్ట్ ఏ న్యూ బేకరీ ఓపెనింగ్ అంటే ఇవన్నీ రిలేటెడ్ గా ప్రాంప్ట్ ఇచ్చినవే. క్రియేట్ ఏ ప్లేఫుల్ EOF సేల్స్ ప్రోమో అని ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఏ డాగ్ వేరింగ్ ఏ పార్టీ హ్యాట్, ఇలా ఆ ప్రాంప్ట్ రిలేటెడ్ గా. ఇక్కడ చూడండి ఇది కాదు, జస్ట్ మనం ఇక్కడ చూడండి ఏ డెలిషియస్ హెల్తీ పాస్తా డిన్నర్, ఇందులో స్నో బోర్డింగ్ అనే పౌడర్ డే. సో క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మనం క్లిక్ చేయగానే ఇక్కడ దానికి రిలవెంట్ ప్రాంప్ట్ రిలవెంట్ గా మనకి కనిపిస్తాయి అవుట్పుట్స్. ప్రాంప్ట్ మనం ఇవ్వచ్చు, ప్రాంప్ట్ మన ఇష్టం. క్యాన్వా ఏఐలో ఇక్కడ నా ఇష్టం వచ్చిన ప్రాంప్ట్ నేను ఇవ్వచ్చు. అంటే ప్రాంప్ట్ మన ప్రొవర్షన్ ఏమైనా రన్ అయిద్దేమో, బట్ ఎనీవే. సో మనం ఏమిద్దాం, ప్రాంప్ట్స్ ఏమిద్దామంటే జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇలా సో మనకు కావాల్సిన ప్రాంప్ట్స్, మనకి ఏదైనా ఇమేజ్ కావాలి అనుకో క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఎంత క్వాలిటీ. ఇది జస్ట్ ఇమేజే కదా, ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఓపెన్ ఇన్ ఎడిటర్, ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకోండి, ఎస్ ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ. మాకప్స్ ఏదైనా కావాలి, బుక్ మీద మాకప్స్, కానీ ఇవన్నీ ప్రో వర్షన్స్ కింద ఉంటాయి. సో ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం, అది చూద్దాం. అది యాక్సెస్ నేను మీకు ఇస్తాను, అది ఎందుకంటే మాకున్న యాక్సెస్. ఎందుకంటే ప్రో వర్షన్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో చూసారు కదా. ఆల్మోస్ట్ కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు మనకున్న టెంప్లెట్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, అందులో 30 ఫ్రీ ఉంటే 70 ప్రో మీద ఉన్నాయి. సో కంపల్సరీ మన ప్రో వర్షన్స్ మీదగా మనం వెళ్ళాలి. కంపల్సరీ ఉంటేనే మనం ఫ్లెక్సిబుల్ గా చేయగలుగుతాం. ముందు మనం బేస్ లెవెల్ లో వెళ్తూ తర్వాత ఇప్పుడు ఈ రోజు నేను దీని మీద చూపించాను. రేపటి నుంచి మీకు ఏదంటే ప్రో వర్షన్ మీద ఉండిద్ది, నా ప్రో వర్షన్ మీద ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆ విధంగా ఉండిద్ది, ఎందుకంటే మనం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఇప్పటిదాకా మనం ఇది చేసాం కదండి. సపోజ్ ఇమేజెస్ ని క్యాన్వా అనేది ఈ విధంగా తీసుకుంటాం, అంటే యువర్ డిజైన్స్, టెంప్లెట్స్, క్యాన్వా AI. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మళ్ళీ హోమ్, లెఫ్ట్ సైడ్ బటన్స్. క్రియేట్ అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోగలుగుతాం, మళ్ళీ అన్ని ఇవే ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ మన ప్రింటబుల్స్, వీడియోస్, ఇవి. సో ప్రాజెక్ట్స్ ఏముంటాయి, మళ్ళీ మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇప్పటిదాకా ఓపెన్ చేసిన రీసెంట్ ఫైల్స్ ఉన్నాయా, అవన్నీ రీసెంట్ ఫైల్స్ అండి.
అదే విధంగా డిజైన్స్ చేసినవన్నీ ఇక్కడ వస్తుంది. ఎక్కడ ఉంటాయి, దాన్నే ప్రాజెక్ట్స్ అంటారు. హోమ్ లో ఆల్రెడీ మనకున్న డాష్ బోర్డ్స్. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్, సేమ్ డాష్ బోర్డ్ రన్ అయింది. ఓకే, బ్రాండ్ ఇది ప్రో వర్షన్ మీద రన్ అయింది. బ్రాండ్ లో గైడ్ లైన్స్ కానీ, లోగోస్ కానీ, కలర్స్ కానీ, ఫాంట్స్ కానీ, బ్రాండ్ వాయిస్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే ఆ ప్రో వర్షన్ మీద ఉండడం వల్ల మనం ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుంటాము. యాడ్ చేసుకుని ఇక్కడ యాడ్ లోగోస్ టు బి ఇన్స్టెంట్లీ రికగ్నైజబుల్ రిప్రజెంటివ్ బ్రాండ్ విత్ రైట్ లోగోస్ అంటే బ్రాండ్ కిట్ లాగా ఇక్కడ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం మనం. అంటే మనకు కావాల్సిన లోగోస్ అని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, సో క్యాన్వా ఏ మళ్ళీ అదే చెప్పాను నేను. ఏంటి వీడియోకి క్రియేట్ ఏ బీ రోల్ ఫర్ ఏ సస్టైనబిలిటీ ఫిలిం, ఏ సిటీ స్కైలైన్ అట్ డస్, ఏ వర్కప్ మ్యాచింగ్ గేమ్, ఇలాంటివి మన జెమినీ ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంటి రిలేటెడ్ ఇది మన ప్రాంప్ట్ బట్టి ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వర్షన్ ఎలా ఉంది, ఇదంతా లైటర్ వర్షన్ లో ఉంది, అంటే కొద్దిగా బ్రైట్ గా లైటర్ వర్షన్ లో ఉంది. నాకు డార్క్ వర్షన్ కావాలి సార్ అంటే ఇక్కడ ఉండిద్ది మన ప్రొఫైల్ థీమ్. మన థీమ్ అంతా మళ్ళీ డార్క్ లో కావాలంటే డార్క్, మళ్ళీ లైటర్ లో కావాలంటే లైటర్. సో థీమ్ ని చేంజ్ చేసుకోవడం. సో ఈ విధంగా మళ్ళీ మనకు కావాల్సిన నేమ్, ఇక్కడ మనకి ఏదైనా అకౌంట్ కావాలంటే మళ్ళీ ఇంకొక అకౌంట్ ని యాడ్ చేసుకోవాలి, అంతే. ఇది మనకున్న థింగ్ అండి. సో జస్ట్ ఒక డాష్ బోర్డ్, ఒక ఇంటర్ఫేస్ మీకు ఎలా ఉండిద్ది, బేసిక్ గా క్యాన్వా అంటే ఏంటి అనే ఒక నాలెడ్జ్. సో ఇప్పుడు నిన్న మీకు ఏం తెలియదు, ఈ రోజు మీకు తెలుసు. సో దాట్స్ ఇట్. ఇంకా మనం ఇంకా ఏమీ వర్క్ చేయలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ డాష్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్. ఒక డాష్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని కానీ, ఇంటర్ఫేస్ కానీ, ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి, ఏ రిలేటెడ్ థింగ్స్ ఏముంటాయి, దాంట్లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. రేపు మనం ఏం చేద్దాము అంటే కంప్లీట్ ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఒక పర్టికులర్ ఒక టూల్స్ మీద డిజైన్ టూల్స్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ మరి పరిగెడితే కన్నా స్లోగా ఆ బేస్ ఆఫ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవ్వాలి. బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే స్లోగానే వెళ్ళాలి. సో ఆ సబ్జెక్ట్ ఎంతవరకు వెళ్ళింది అనేది చెక్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.